దండం పెట్టుకో. కిట్టయ్య నువ్వు కూడా దండం పెట్టుకో. అన్నా సీనే తీసుకెళ్దామన్నా. పారసీనయ్య పా. ఒరే ఒరే ఆడి తీసుకుపోతున్నారా? ఆడే పెండ్లి కొడుకు, వాళ్ళు లేకపోతే పెండ్లు ఎట్టా జరుగుతాది? గట్లనా? మేంగా కృష్ణ అనుకున్నాలే. బామా నిజం అనుకునేవు, అన్న తమాషా కన్నాడు. అయినా సీనే పెళ్లి కొడుకని, వాళ్ళు లేకపోతే పెళ్లి జరగదని మాకు తెలియదా ఏంది? నీ చాదస్తూ నువ్వును. పదరా సీనయ్య. రారా సీనయ్య. సీనయ్య, ఎటువంటి అడ్డంకులు రాకుండా నీ పెళ్లి జరగాలని, పెళ్లైన తర్వాత నీ కాపురం సక్కంగా ఉండాలని దేవుని కోరుకో. ఏంద్రా గిది కూడా అమ్మ చెప్పాలనా? నీ పెళ్లికి ఎలాగో అమ్మ దీవెనలున్నాయి. గా దేవుడు కూడా సల్లంగా చూస్తే ఏ అడ్డంకులు లేకుండా పద్మావతితో నీ పెళ్ళైపోయింది. దండం పెట్టుకోరా. ఇంకా ఏంది సీనయ్య? దండం పెట్టుకోరా. దండం పెట్టుకో. దండం పెట్టుకోరా. కిట్టయ్య ఏందిరా అట్టా చూస్తా ఉంటావు? నువ్వు దేవునికి దండం పెట్టుకొని కోరుకో. దేవుడా, పద్మావతి చదువుకుంటున్న సంగతి అమ్మకు తెలవకుండా చూడు. కృష్ణ పెండ్లి చేసుకున్నాక కూడా పద్మావతి జీవితం మంచిగుండేలా దీవించు. దేవుడా, ఎట్టగైనా సీనయ్యకి వదినమ్మకి పెండ్లి జరిగేలా చూడు. ఇక నువ్వు తప్ప ఇంకెవరు నా పెండ్లి చెడగొట్టి సీనయ్య పెండ్లి చెయ్యలేరు. గది దేవుడివైన నీకే సాధ్యం. నువ్వు దేవుడివైతే సీనయ్యకి పద్మావతి వదినికి పెండ్లి చెయ్యి.